అధ్యక్షురాలు షర్మిలపై జగన్ కొత్త స్కెచ్ గీస్తున్నారా? షర్మిలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదుల వెనుక జగన్ హస్తముందా అంటే అవునన్న సమాధానం వస్తోంది. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా షర్మిల వ్యవహరిస్తున్నారని, ఎన్డీఏ ప్రభుత్వాలను వదిలేసి ఆమె వైసీపీనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్తున్నాయని తెలుస్తోంది. షర్మిల ప్రభావంతో వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందన్న అభిప్రాయం ఉండటంతో చెల్లి ప్రభావం తగ్గించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని, కాంగ్రెస్ లో పాత పరిచయాలతో ఆయన తెర వెనుక చక్రం తిప్పుతున్నారని పొలిటికల్ టాక్. ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్, పీసీసీ చీఫ్ షర్మిల మధ్య జగడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంటి పోర ఇంతింత కాదనేట్టు అన్నా చెల్లెలి మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. సందు దొరికినప్పుడల్లా షర్మిల తన స్టైల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను వాయించేస్తున్నారు. కుదిరితే ట్వీటు, వీలైతే ప్రెస్ మీట్లు, వేదిక ఏదైనా సరే అన్న జగన్ మీద అంతెత్తున లేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న సోషల్ మీడియా పోస్టుల అరెస్టులపై జగన్ చేసిన వ్యాఖ్యలకు కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. అసలు సోషల్ మీడియా సైకోల్ను పెంచి పోషించింది జగనేనని కూటమి నేతల కంటే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అధికార టీడీపీ తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించలేదన్న కారణంతో జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బహిష్కరించగా వైసీపీ నాయకుల తీరుపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వెళ్లటానికి భయపడుతున్న జగన్కి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులెవ్వరూ గెలవక అసెంబ్లీకి వెళ్లట్లేదు, మరి వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్లట్లేదని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు గెలిచిన మీకు, ఓడిన మాకు తేడా ఏంటని ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా చేశారు. ఇక ఇదే అంశంపై ట్విట్టర్లోనూ అన్నకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా రాకపోయినా 11 మందితో సభకు వెళ్లి ప్రజాపక్షంలా వ్యవహరించాలని షర్మిల సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా వైసీపీ అసెంబ్లీకి వెళ్లకపోవటంపై టీడీపీ నేతల కన్నా సొంత చెల్లెలు షర్మిలనే ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి టీడీపీనా లేక షర్మిల అనే రీతిలో అన్నయ్యను ఉతికి ఆరేస్తున్నారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో సైతం వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో కలిసి ప్రచారం చేసిన షర్మిల వైసీపీని, జగన్ని ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకు వస్తున్నారని జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ తర్వాత సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి అదానీ వ్యవహారంలో జగన్ పై ఆరోపణలు వచ్చినప్పుడు షర్మిల వదలలేదు. షర్మిల దూకుడుతో వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అదే విషయాన్ని జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లటంతో అప్రమత్తమైన జగన్ కాంగ్రెస్ లో షర్మిలకు చెక్ పెట్టడానికి స్కెచ్ గీస్తున్నారని సమాచారం. ఎన్నికల తర్వాత షర్మిలపై కాంగ్రెస్ హైకమాండ్కు ఆ పార్టీ వారే ఫిర్యాదులు చేస్తుండగా వాటి వెనుక జగన్ ప్రమేయం ఉందని అంటున్నారు. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా షర్మిల నడవడిక ఉందని, ఎన్డీఏను వదిలేసి వైసీపీని ఆమె టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. కాంగ్రెస్ లో పాత పరిచయాలతో తెర వెనుక చక్రం తిప్పుతున్న జగన్ ఆ పార్టీలో చెల్లెలి పాత్ర తగ్గించి అసలు పీసీసీ పదవికే ఎసరు పెట్టాలని చూస్తున్నారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.